డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ హార్డ్వేర్ పార్క్ లోని శ్రీనాథ్ ఓవెన్ ప్యాక్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అన్నా ఇదిగో చూడన్నా మరి ఓవర్గా ఉంది ట్యాంక్లో. అయితే 5 ఫైర్ ఇంజిన్లతో ఏకదాటిగా శ్రమిస్తున్నప్పటికీ కూడా ఇంకా మంటలు మాత్రం అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు అగ్ని ప్రమాదానికి గమనించిన ఉద్యోగులు కంపెనీలో నుంచి బయటకు పరుగులు తీసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినా కూడా భారీగా ఆస్తి నష్టం జరిగిందని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయి, అట్ ద సేమ్ టైం మంటలు ఎందుకు చెలరేగాయి, దాని గురించి ఏమైనా అధికారులు చెప్తున్నారా? శ్రీనాథ్ ఓవెన్ ప్యాక్ కంపెనీలో మంటలు ఇప్పుడు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. దాదాపు 5 ఇంజిన్లు మొత్తం నిన్నంతా కూడా రాత్రి కష్టపడిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఆస్తి నష్టం జరిగిందన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఉద్యోగులు కానీ సెక్యూరిటీ అప్రమత్తం వల్ల అక్కడ ప్రాణ నష్టం అనేది పెద్దగా జరగలేదు. పైగా ఎవరికి కూడా పెద్దగా గాయాలైతే జరగలేదు. ఎందుకంటే మంటలు వ్యాపించే లోపల వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీశారు. పరుగులు తీసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి కంపెనీలకు కూడా అది ఆ మంటలు వ్యాపిస్తాయని కూడా అనుకున్నారు. కాకపోతే హుటాహుటిన ఫైర్ ఇంజిన్లు రావడంతో ఆ సైడ్ లో ఉన్నటువంటి ఆ మంటలంతా కూడా వారు ఆర్పగలిగారు. ఏదైతే ఆ కంపెనీకి సంబంధించిన షెడ్స్ ఉన్నాయో ఆ షెడ్స్ మాత్రమే పూర్తిగా కాలిపోయాయి. ఆ కాలిపోయినటువంటి ఆ మంటలు చూస్తే నిజంగానే చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. పక్కన ఉన్నటువంటి కంపెనీలు కూడా కాలిపోతాయి. ఈ మంటలు తీవ్రత చాలా ఎక్కువగా ఉందనేది కూడా అందరూ కూడా భయపడ్డారు. నేపథ్యంలోనే నార్మల్ గా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు 2-3 ఫైర్ ఇంజిన్లు సరిపోయారు. కాకపోతే దీన్ని మంటల తీవ్రత దృష్ట్యా రాత్రి 5 నుంచి 6 ఫైర్ ఇంజిన్లు కూడా వచ్చారు. దాదాపు 4-5 గంటల పాటు కూడా వారు శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి తీసుకురాగలేదు. ఇప్పుడు పూర్తిగా కూడా అక్కడ మంటలన్నీ ఆగిపోయాయి. కాకపోతే మొత్తం దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ కానీ అవన్నీ కూడా కాలిపోయినటువంటి నేపథ్యంగా పడుతుంది. డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా పోయాయి, వస్తువులన్నీ కూడా కాలిపోయాయి. చాలా వరకు కూడా ఆస్తి నష్టం జరిగిందని కూడా యజమాని చెప్తున్నారు. పక్కన ఉన్నటువంటి మరొక రేకుల షెడ్ అదంతా ఉంది. ఆ షెడ్ కూడా మొత్తం కోల్పోయింది. పక్కన ఉన్నటువంటి మరొక షెడ్ కూడా పూర్తి స్థాయిలో కూడా కాలిపోయిన నేపథ్యంలో దాన్ని కూడా ఇప్పుడు ధ్వంసం చేసే పనిలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అది కూడా ఏ క్షణమైనా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని పడగొట్టడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఆ సిచ్యువేషన్ అయితే క్లియర్ గా ఉంది. కాకపోతే ఆ ప్రాంతంలోకి ఎవరిని రానిటువంటి సిచ్యువేషన్ అయితే ఎక్కడి నుంచి వచ్చింది మంటలు అనేది కూడా ఇప్పటి వరకు అధికారులకు రాలేదు. ఏవైతే కేబులింగ్ ఇస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ స్టోర్ లో అక్కడి నుంచి ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఈ వేడికి ఎక్కడన్నా మంటలు అయితే చెలరేగాయన్న తరపై కూడా ఏదో ఒక కేబుల్ నుంచి కూడా వచ్చుంటే అది పెద్ద ఎత్తున కూడా వ్యాపించుంటుందని కూడా వారు చెప్తున్నారు. పైగా ఆ ఓవెన్ దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ కాబట్టి ఒక్కసారిగా కూడా మంటలు రావడంతో ఆ దావానంలో వ్యాపించాయి. చాలా చాకచక్యంగా నిన్న ఎవరైతే అక్కడ పనిచేసినటువంటి కార్మికులు కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ వారు తప్పించుకున్నారు. వాళ్ళు కానీ కొంచెం లేట్ చేసింటే మాత్రం చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరిగింది అనేది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి అగ్నిమాపక సిబ్బంది కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా అక్కడే ఉన్నారు. ఆ యజమానితో కూడా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ క్రూస్ టీమ్స్ కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి జరిగిండే అవకాశం వారు ఆరా తీస్తున్నారు. ఆ కాలిని బట్టి ప్రాంతాన్ని దృశ్యాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత మామూలుగా అయితే ఎక్కడెక్కడ కేబులింగ్ ఉంది, ఎక్కడెక్కడ కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. రైట్, థాంక్యూ రాణా.